బనియా నహీతో దునియా నహీ హై అన్న సామెతను సార్థక చేసుకోవాలని అన్నారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిజామాబాద్ జిల్లా స్థానిక శ్రీరామ గార్డెన్ ఇందూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణను గజమాలతో పుస్తక తులాభారంతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆర్యవైశ్య సంఘ సభ్యులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంచే ఆర్యవైశ్య పరిషత్ను ఏర్పాటు చేయటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది డబ్బు సంపాదించాలన్న కోరికతో కాదని ప్రజలందరికీ సేవ చేయాలన్న గొప్ప ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. అంతేకాకుండా తన చేత నడవబడుతున్న ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ చారిటీని కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఇందూరు ఆర్యవైశ్య సంఘ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ సంఘం పట్ల జవాబుదారీతనాన్ని కలిగి సంఘం ప్రతిష్టను పెంచుతానని పేర్కొన్నారు. సమాజానికి తమ వంతుగా సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఉందని, సభ్య సమాజంలో ప్రజలకు ఆదర్శవంతంగా ఆర్యవైశ్యులు ఉండాలని సూర్యనారాయణ గుప్తా తెలిపారు. గుడైనా బడైనా అన్నదాన వస్త్రమైనా ఏదైనా కానీ ఆర్యవైశ్యులు చూసేసి మనల్ని ఇతర కులకు అనుసరిస్తారు. కానీ అన్ని రంగాల్లో ఎదగాలని నేను మనస్ఫూర్తిగా ఉంటున్నాను. ఇప్పటికీ ముఖ్యంగా మనం రాజకీయ రంగం తీసుకుంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 14 మంది ఆర్యవైశ్యులు ఎమ్మెల్యేలు 14 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ రోజు గత 10 సంవత్సరాల నుండి కూడా ఏకైక ఎమ్మెల్యే ఆర్యవైశ్యులు ఉంటా ఉన్నారు. మరి ఎలక్షన్స్ వచ్చినాయంటే ఆర్యవైశ్యులు గుర్తుకొస్తారు. మరి ఎందుకు ఈ చర్చ మనకు కలుగుతా ఉంది? మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనము ఐక్యమత్యం ముందు ఒకరు ఎదుగుతా ఉంటే ఇంకొకరు కాదనే పద్ధతి అది మంచిది కాదు. నిజామాబాద్ ఆర్యవైశ్య అంటే ఆర్యవైశ్య సంఘం ఒక గుర్తింపున్న సంగతి. ఒకప్పుడు పెద్దలు కొన్ని కుటుంబాలు పాఠ్య కుటుంబం పాఠ్య వాళ్ళు, దొంతుల వాళ్ళు, ముక్క వాళ్ళు, ధన్పాల్, అదేవిధంగా ఉప్పల, బీజాచార అటువంటి పెద్దలు వారు ఎటువంటి స్వార్థానికి ఎటువంటి ఆశించకుండా ఉండాలి. ఈరోజు చుట్టుపక్కల జిల్లాలో మొట్టమొదటి ఆర్యవైశ్య సంఘం స్థాపించడం జరిగింది. అటువంటి చరిత్ర ఉన్న నిజామాబాద్ ఆర్యవైశ్య సంఘానికి అందరి ఆశీర్వాదంతో నేను గెలిచినందుకు తప్పకుండా నా భవిష్యత్తులో నిజామాబాద్ ఆర్యవైశ్యులకు ఆర్యవైశ్య సంఘానికి తప్పకుండా నా సహకారాన్ని తోడ్పడుతుందని ప్రభావితంగా తెలియజేస్తాను. అదేవిధంగా మా సోదరుడు తెలియజేసినట్టు అంత గొప్ప కాదు కానీ 40 సంవత్సరాల క్రితము విశ్వ హిందూ పరిషత్లో ఒక ధర్మం కోసం పనిచేస్తున్న విశ్వ హిందూ పరిషత్లో ఒక కార్యకర్తగా. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.